ఎందుకంటే మీరు గుడికి వెళ్తే ఇది చార్జ్డ్ ప్లేస్, లాట్ ఆఫ్ ఎనర్జీ విల్ బి దేర్. ఆ ఎనర్జీ ప్లేస్లో మన ఎనర్జీ కొంచెం తొందరగా పెరుగుతుంది, వైబ్రేషన్స్ తొందరగా ఉంటాయి. కాబట్టి అటువంటి ప్లేస్కి వెళ్ళి చేసుకోవడం మంచిదే. కానీ మన స్థితిగతులు ఎలా ఉన్నాయి, మన పరిస్థితులు ఎట్లా ఉన్నాయి, మీరు ఒక వారం రోజులు పాటు ఇల్లు మర్చిపోయి వెళ్ళిపోతే ఎట్లా కుదురుతుంది? ఇంట్లో ఉట్టికి ఎగరలేను స్వర్గానికి ఎగిరిందన్నట్టుగా ఇంట్లోనే కూర్చొని మనం ఇది ఆలోచించుకోలేనప్పుడు అక్కడెక్కడికో వెళ్తే ఏమైపోతుంది? మీకు సప్తసతిలో వచ్చేది అదే, సప్తసతిలో వచ్చే ఫస్ట్ చాప్టర్లో వచ్చే కథే అది. డీటెయిల్డ్గా చెప్పాలంటే మనం ఎక్కడికో వెళ్ళిపోయి తపస్సు చేసుకుందామని వెళ్ళిపోతే ఈవేళ దానికి ఈఎంఐ కట్టాలి, జీతం పడిందా లేదా, పిల్లవాడు స్కూల్కి వెళ్ళాడా లేదా, వాడు నిద్ర లేచాడా లేదా, ఈ ఆలోచన మనం అనుకోలేం కదా. అక్కడికి వెళ్ళి అది ఇక్కడ ఉన్నాం అనుకోండి, అంత టైం అక్కడ వేస్ట్ అవ్వాల్సిన పని ఇక్కడ అంత అవ్వదు వేస్ట్. ఇక్కడ వీళ్ళందరూ కోఆపరేషన్ ఉంటుంది. ఎప్పుడు మనం ఆ అట్మాస్ఫియర్ ఇంట్లో ఇచ్చిన రోజుని ఆయన జపం చేసుకుంటున్నారు అని భార్య కానీ పిల్లవాడు కానీ అర్థం చేసుకుంటారు. దాని తగ్గట్టుగా వాళ్ళు అనుగుణంగా నడిచి వెళ్ళిపోతారు. లేకపోతే ఆవిడ జపం చేసుకుంటే నా అమ్మ జపం చేసుకుంటుంది, ఆవిడ జపం చేసుకుంటే మనం డిస్టర్బ్ చేయక మనం మిగిలిన పని చూసుకుందామని వీళ్ళు వెళ్ళిపోతారు. మీరు ఎక్కడికో వెళ్ళిపోయి చేసేస్తాను, నేను నదులకు వెళ్ళిపోతాను, కొండలకు వెళ్ళిపోతానంటే మీరు ఎప్పుడు వెళ్ళిపోగలరు? ఇవన్నీ మర్చిపోయిన రోజు మీరు మర్చిపోగలరా? ఇప్పుడు మీరు గంట సేపు కూర్చున్నాం, మీ మైండ్లో ఎన్ని వెళ్తున్నాయి, నా మైండ్లో వెళ్ళింది ఎవడో తెలుసు. నేను మాట్లాడుతున్నాను, మీరు మాట్లాడుతున్నారు, కానీ మన మైండ్లో వెళ్ళేది వేరే ఉంటుంది. దాన్ని ఎవరు ఆపగలరు? మన మనసుని, బుద్ధిని, ఆలోచనని ఎవ్వరూ ఆపలేరు. సో దాన్ని ఏకాగ్రత చేయడం కోసం, ఏకతాటి మీద పట్టరావడం కోసమే ఇది సాధన అనేది పెట్టింది. ఆ సాధన అనేది నువ్వు ఉండే చోటు నువ్వు సరిగా చేసుకోకుండా ఎక్కడికో వెళ్ళి నువ్వు చేసుకుంటాను, దాన్ని ఏమి నేను శంకించట్లేదు. నేను ముందే చెప్పాను, దాంట్లో ఉండే ఎనర్జీకి అక్కడ వెళ్ళి చేసుకోవడం తప్పులేదు. వీళ్ళున్న వాళ్ళు చేసుకుంటే ఉత్తమం. ఇంట్లో నువ్వు అటువంటి అట్మాస్ఫియర్ పెట్టుకో, నీతో కూడా 10 మంది బతుకుతారు. ఇప్పుడు మనం గుడికి వెళ్ళామండి, గుడికి ఎందుకు వెళ్తాం అన్నా, మనకి పాజిటివ్ ఎనర్జీ ఉంది, వెళ్తున్నాం. 100 మంది వస్తున్నారు అక్కడ ఆ పాజిటివ్ ఎనర్జీ కోసమే. అదే నువ్వు ఇంట్లో జపం చేసుకుని నువ్వు ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెట్టుకున్న రోజుని నీ భార్య పిల్లలు అందరూ సుఖపడతారు కదా. అదే ఎనర్జీలో వాళ్ళు ఉంటారు కదా. ఇల్లే ఒక దేవాలయం అవుతుంది కదా. సో బయటికి వెళ్ళి చేసుకోవడం అనేది, విశేష ప్రాంతాలకు వెళ్ళి చేసుకోవడం అనేది, క్షేత్ర సందర్శనం, క్షేత్ర సాధన అన్నీ మంచివే. నేల విడిచి సాము చేయమని మాత్రం నేను చెప్పను.